ఆ కార్యాలయానికి ఫుల్ అడిషనల్ ఛార్జీ అధికారి ఉన్నా కూడా మరో అధికారి సంతకాలు పెట్టడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తున్న పరిస్థితి, పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంతకు కడప కార్పొరేషన్లో భావన కమిషనర్గా ఉన్నారా, లేకుంటే రాకేష్ చంద్ర కమిషనర్గా ఉన్నదన్నది పలువురిని అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంతకీ కడప కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? గత కొంతకాలంగా కడప కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్లో భారీ స్థాయిలో అక్రమాలకు తెరలేపారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నా కూడా అటు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో ఏదైతే ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదించినా కూడా మళ్ళీ యథా రాజా తథా ప్రజా అన్న రీతిలో అక్రమాలకు తెరలేపారు. భారీ స్థాయిలో లేఅవుట్లు ఎవరైతే ఉన్నాయో వారి వద్ద నుంచి డబ్బులు గుంజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సమాచార హక్కు చట్టాన్ని పెట్టి ఏకంగా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడే కానీ అధికారులు వారిపై చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. మరోవైపు కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు కంత్రిగాళ్ళు, అంటే ఒక రకంగా మరి కొందరు కంత్రిగాళ్ళు ఏకంగా ప్రాపర్టీ ట్యాక్స్ పేరిట యజమానుల పేర్లే మార్చేస్తున్నా కూడా నో యాక్షన్. అంటే ఓ రకంగా మరొకరి ఇంటిని ఇంకొకరి పేరుతో మార్చి కోర్టు కొల్లగొడుతున్నా కూడా ఎక్కడే కానీ పైస్థాయి అధికారులు, అంటే ఓ రకంగా ఇన్ఛార్జిగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్నటువంటి భావన కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాజాగా ఏదైతే ప్రస్తుతం కమిషనర్గా భావన కొనసాగుతుంటే కానీ కార్యాలయ కార్యకలాపాల్లో సంతకాలు మాత్రం రాకేష్ చంద్ర చేయడం పైన కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఏదైతే ఒక కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి వర్క్ విషయంలో నోటీసులు ఇచ్చినటువంటి వాటిలో కమిషనర్గా, అంటే ఆయన యాక్చువల్గా అడిషనల్ కమిషనర్, ఆయన కమిషనర్ హోదాలో సంతకం పెట్టడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఏదైతే గతంలో వేసిన రోడ్డునే వేసి డబ్బులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు ఆర్టీవీ కూడా ప్రత్యేకమైనటువంటి కథనం వేసింది. ఏదైతే చంద్రావతి నగర్ 4వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రోడ్డు వర్క్, అంటే రోడ్డు పనులు చేసి ఆ తర్వాత టెండర్లు పిలిచడం పలు విమర్శలకు దారితీసిన నేపథ్యం కాబట్టి ఆర్టీవీ ప్రత్యేకమైనటువంటి కథనం వేసింది. అయితే కథనం వేసినప్పటికీ కూడా తిరిగి ఆ బిల్లులు చేసుకునేందుకు ఏదైతే తను టెండర్ దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రాలేదు కాబట్టి మేము నోటీసులు జారీ చేసామంటూ ఆ నోటీసులు ఇటీవల తాజాగా ఏదైతే 20వ తేదీన నోటీసులు జారీ చేశారో ఆ 20వ తేదీ చేసినటువంటి నోటీసుల జారీలో కూడా రాకేష్ చంద్ర సంతకం ఉండడం పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. అంటే ఒక రకంగా కడప కార్పొరేషన్లో ఏం జరుగుతుంది అంటే ఒక రకంగా భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు, అదేవిధంగా కంత్రిగాళ్ళు ప్రాపర్టీ ఒకరిదైతే మరొకరి పేర్లు మారుస్తున్నా కూడా ఎక్కడే కానీ చర్యలు తీసుకోవడం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే యథా రాజా తథా ప్రజ, అంటే అవినీతికి తెరలేపనటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి అదేవిధంగా వేసిన రోడ్లకు బిల్లులు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నా కూడా ఎక్కడే కానీ చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోవడం లేదు. తాజాగా ఏదైతే చంద్రావతి నగర్లో ఉన్నటువంటి రోడ్డు వేసినప్పటికీ కూడా తిరిగి టెండర్లు నిర్వహించడం, ఆ తర్వాత సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇవ్వడం, ఇది ఓ రకంగా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఓ రకంగా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ అవినీతి అక్రమాలు, ఎవరైతే కార్పొరేషన్లో ఉన్నటువంటి కొందరు అవినీతి అక్రమాలకు అండగా ఉన్నారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి దీనిపై ప్రత్యేకించి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఉన్నటువంటి భావన వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా పలువురు కోరుతున్నారు. ఎందుకంటే ఒక అధికారి అడిషనల్ ఛార్జీ ఇచ్చిన తర్వాత ఆమె స్థానంలో అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ చంద్ర సంతకాలు చేయడం ఏంటి? ఇది ఓ రకంగా చర్చకు దారితీస్తుంది. అంటే కమిషనర్ ఆయన లేకుంటే భావన అన్న అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితున్న నేపథ్యం కాబట్టి దీనిపై ప్రత్యేకించి జిల్లా సర్వోన్నత అధికారి అయినటువంటి కడప కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా కొనసాగుతున్న జిల్లా కలెక్టర్ దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి భావన పలువురు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప.